ఇక్కడ మా స్కూల్లోని కిడ్స్ క్రియేట్లో సమ్మర్ క్యాంప్ పెట్టారనమాట. నేను టైం వేస్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చి అన్ని గేమ్స్, యాక్టివిటీస్, హ్యాండ్ రైటింగ్స్ అన్నీ నేర్చుకుంటున్నాను. సో మీకు కూడా నచ్చితే కిడ్స్ క్రియేట్కి వచ్చి సమ్మర్ క్యాంప్లో జాయిన్ అవ్వచ్చు. మే 1 నుంచి 31 మే దాకా ఉన్నాయి సమ్మర్ క్యాంప్. సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిరన్ సాయి. హాయ్ ఎవ్రీవన్, సమ్మర్ వచ్చేసింది కదండి. మరి సమ్మర్ వచ్చేస్తే ఇంకా పిల్లలందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు. మరి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారంటే మరి పిల్లలు ఇంక 24 గంటలు ఇంట్లోనే అల్లరి చేస్తూ ఆడుతూ పాడుతూ ఇంకా అన్ని పనులు చేస్తూ ఉంటారనమాట. ఇలాగా కొంత టైము పిల్లల్ని ఎంగేజ్ చేయడం కోసం ఏంటంటే మా అబ్బాయిని నేనైతే సమ్మర్ క్యాంప్లో కిడ్స్ క్రియేట్లో జాయిన్ చేశాను. ఇక్కడ పెదవాల్టేరులో ఉంది, వైజాగ్లో. ఆ కిడ్స్ క్రియేట్ స్కూల్లోనే ఏంటంటే సమ్మర్ క్యాంపు. మా అబ్బాయి స్కూల్లో అక్కడ చదువుతున్నాడు, కానీ అక్కడ స్కూల్లో ఏంటంటే ఆ స్కూల్ వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా ఏ స్కూల్ వాళ్ళైనా 3 years ఏజ్ నుంచి 15 years ఏజ్ వరకు ఎవరైనా సరే, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా వచ్చి సమ్మర్ క్యాంప్లో జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ చేయిస్తారండి. ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలకి కొంతసేపే, అంటే మనం 24 hours డేలో ఉంటుందంటే అక్కడ మనం సమ్మర్ క్యాంప్లో గడిపేది ఓన్లీ 9 to 11:30 మాత్రమే. ఆ 2.5 hours పిల్లలు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటారు. సమ్మర్ హాలిడేస్లో కూడా స్కూలేనా మమ్మీ అని అంటారు చాలామంది, కానీ ఇది స్కూల్లోనే కానీ ఒక యాక్టివిటీస్ కింద వాళ్ళు చెప్తారనమాట. సో అదేంటంటే పిల్లలు దాన్ని చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రెగ్యులర్గా మనం చదివే స్టడీస్ కన్నా కూడా ఇలా యాక్టివిటీస్ ద్వారా, డ్రాయింగ్ ద్వారా, పెయింటింగ్స్ ద్వారా, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ద్వారా, ఇంకా ఇలా చాలా చాలా రకాల యాక్టివిటీస్ ద్వారా పిల్లలు అన్నది మిగతా పిల్లలతో కలిసి అక్కడ చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఆ 2.5 hours కూడా మన ఇంట్లో కూడా చాలా పనులు చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్తే వాళ్ళు వచ్చేసే కూడా ఇంకా చాలా యాక్టివ్గా ఉంటారు. వాళ్ళ బ్రెయిన్ అది కూడా ఇవన్నీ చేయడం వల్ల, చూడడం వల్ల ఒక పేపర్తో ఎన్ని రకాల వర్క్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మన పండుగలు, మన తెలుగు పండుగలు అన్నిటినీ కూడా వాళ్ళు ఒక డ్రాయింగ్ లాగా చేస్తారనమాట. అక్కడ స్కూల్లో చేయిస్తారు. ఇవన్నీ యాక్టివిటీస్ కూడా ఒక టాపిక్ అన్నది ఇస్తే అది ఏ రకంగానైనా పిల్లలకి చెప్పచ్చండి. ఓన్లీ స్టడీస్ మెథడ్లోనే కాకుండా యాక్టివిటీస్ మెథడ్లో కూడా చెప్పచ్చు పిల్లలకి. ఒక యాక్టివిటీ చేయించడం ద్వారా కానీ, ఒక బొమ్మని చూపించడం ద్వారా కానీ, ఏదైనా ఒక సబ్జెక్ట్ అన్నది ఓన్లీ మనకి మార్క్స్ ఇవే కాకుండా, లెసన్సే కాకుండా ఇలాంటి యాక్టివిటీస్ ద్వారా కూడా పిల్లలకి చాలా విషయాలు అన్నవి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇలాంటి పద్ధతుల ద్వారా ఏంటంటే పిల్లలు వినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. పిల్లలు కూడా సమ్మర్ హాలిడేస్లో బాగా కాలక్షేపం అవుతుంది. ఇవన్నీ యాక్టివిటీస్ చేయడం ద్వారా వాళ్ళలోనే ఏంటంటే కొత్త ఉత్సాహం వస్తుందన్నమాట. మేము ఇంకా చెయ్యాలి అంటే ఈరోజు ఇది చేస్తే రేపు ఇంకొకటి చెయ్యాలి అన్నది వాళ్ళలో ఒక యాంగ్జైటీ అన్నది పెరుగుతుంది, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది సబ్జెక్ట్ పట్ల. ఇవన్నీ కూడా చేయొచ్చు సమ్మర్ హాలిడేస్లో. మా అబ్బాయిని అయితే జాయిన్ చేశాను. మీరు కూడా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ చేయదలుచుకుంటే మే 1 నుంచి మే 31 దాకా కూడా జాయిన్ చేసుకుంటారు. ఈ మధ్యలో ఎప్పుడు వెళ్ళినా కూడా మీరు మాట్లాడితే ఒకసారి ప్రిన్సిపల్ తోటి కాంటాక్ట్ చేసి, ఇందులో కిడ్స్ క్రియేట్ కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టానండి, స్టార్టింగ్లో అడ్రస్ అదంతా కూడా ఉంటుంది. మిగతా ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా చూసి వాళ్ళ ఇంట్లోనైనా అట్లీస్ట్ పిల్లల చేత చేయిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళల్లోని చాలామందికి క్రియేటివిటీ ఉంటుందండి. కాకపోతే మనం పిల్లలతో టైం స్పెండ్ చేయడం అనేది మనకి ఈ మధ్యన ఇంట్లో పనులతో అవ్వదు. నెక్స్ట్ పిల్లలు కూడా ఫోన్లోని, టీవీల్లోని ఎక్కువసేపు కాలక్షేపం చేస్తున్నారు. అలాంటివన్నీ కొంచెం పక్కన పెట్టి ఇలాంటి యాక్టివిటీస్ అన్నవి చేయిస్తే చిన్న చిన్న ఫన్ గేమ్స్ చాలా యాక్టివ్గా ఉంటారండి. ఆ వల్ల ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది. ఏదైనా ఒక పని అప్ప చెప్తే దాన్ని ఫినిష్ ఎలా చేయాలి అన్నది కూడా ఇలాంటి వాటి వల్ల వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట.
ఇక్కడ కప్స్ గేమ్ ఆడించడం కానీ, ఇంకా క్యాండిల్ గేమ్ కానీ, ఇలాంటివన్నీ ఏంటంటే పిల్లల్లోని ఒక ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి అన్నమాట. అంటే వాళ్ళ ఇంకా అంటే ఇవాళ అయిపోయింది ఇది, రేపు మా టీచర్ ఏం చెప్తారు, అలాగ వాళ్ళలో ఒక ఆసక్తి పెరుగుతుంది. హాలిడేస్ కూడా వాళ్ళకి ప్రాపర్గా యూటిలైజ్ చేసిన వాళ్ళు అవుతారు పేరెంట్స్ అందరూ కూడాను. అంటే నేను ఇది సజెషన్ కింద అని చెప్పట్లేదండి. ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా పేపర్ వర్క్స్ కానీ ఏవైనా చేయించడం వల్ల పిల్లల చేత, అంటే బేసిక్గా నాకేంటంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, క్రియేటివిటీ, ఒక డిఫరెంట్ థింకింగ్ పెంచడం పిల్లలకి అన్నది చాలా ఇష్టం నాకు. అందువల్ల మా అబ్బాయికి ఇలాగా నేను ఈ సమ్మర్ హాలిడేస్లో ఇక్కడ కిడ్స్ క్యాంప్లో జాయిన్ చేసి ఎంగేజ్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ఇక్కడ స్పెషల్గా అబాకస్ క్లాసెస్ అవుతాయి. అంటే స్పీడ్ మ్యాథ్స్ అన్నమాట. క్యాల్కులేషన్స్ అవన్నీ ఫాస్ట్గా చేయడం ఎలాగా అన్నది నేర్పిస్తారు. ఇంకా ఇంగ్లీష్ ఫోనెటిక్ సౌండ్స్, స్పీకింగ్ స్కిల్స్, కర్సివ్ రైటింగ్ అవన్నీ కూడా నేర్పిస్తారనమాట. మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ లేదు అంటే ఆ సబ్జెక్ట్ చదవడం మానేస్తాము. కానీ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఏ సబ్జెక్ట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదో ఆ సబ్జెక్ట్లోనే ఎక్కువ ఇలాంటి చార్ట్ వర్క్స్, పేపర్ వర్క్స్ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే ఆ సబ్జెక్ట్లోని ఇంట్రెస్ట్ అన్నది మనం పిల్లల్లో ఇంప్రూవ్ చేయొచ్చు. వాళ్ళలో క్రియేటివిటీ కూడా ఇంకా పెరుగుతుందన్నమాట. ఇది మా స్కూల్ పార్క్ అన్నమాట. ఇక్కడ నార్మల్గా మాకు గేమ్స్కి తీసుకెళ్తారు, డైలీ ప్రతి వీక్ తీసుకెళ్తారు 1 డే. సో సమ్మర్ క్యాంప్లో కూడా కొన్నిసార్లు తీసుకెళ్తారు ఈ పార్క్కి. సో మేము చాలా ఎంజాయ్ చేస్తాము ఈ పార్క్లో ఆడుకొని. మా ఫ్రెండ్స్తోని, మా టీచర్స్తోని కొన్ని గేమ్స్ ఆడుకొని మేము బాగా ఎంజాయ్ చేస్తాం.